దినచర్య అంటే అర్థం ఏంటంటే ఒక మనిషి కాదు, ఈ భూమి మీద ప్రతి జీవి లేచే టైము, పడుకునే టైము, తినే టైము, పని చేసే టైం, ఈ టైంలు ఉంటాయి. ఆనందంగా గడిపే టైము, ఇలా రకరకాల టైంలు ఉంటాయి. ఒక డేలో ఒక 24 అవర్స్ సైకిల్లో మనం ఎక్కడికి వెళ్ళిపోద్దు. ఒక ఓన్లీ 24 అవర్స్ సైకిల్ చెప్తాను నేను. దాంట్లో ఎంత పాటిస్తే మనకు ఎంత బెనిఫిటో చెప్తాను. అంతా పాటించను. ఈ ఇప్పుడున్న జరుగుతున్న ఈ స్పీడ్ యుగంలో మనం చేయలేము. అది చేయాలంటే ముందు సెల్ ఫోన్ పక్కన పెట్టేయాలి. జీవితంలో సెల్ ఫోన్ వాడకూడదు. అప్పుడు పరిగెడతాం. కరెక్ట్గా టైం టేబుల్ పాటిస్తాం. సెల్ ఫోన్ ఉంటే ఖచ్చితంగా మనం చేయలేము, మన పని చేసుకోనివ్వదు. మన పని పాడు చేసేది సెల్ ఫోనే. అంటే డైలీ మనం తప్ప అన్ని జీవరాశులు పాటిస్తున్నాయి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద మనిషి తప్ప అన్ని జీవరాశులు డే లైఫ్ దినచర్యను పాటిస్తున్నాయి. మనం పాటించట్లేదు. అదే కారణం. మన పక్కనే ఉన్న కాకులు, పిచ్చుకలు, వాటి క్యాన్సర్లు, బీపీ లేవు, షుగర్ లేవు, థైరాయిడ్ లేవు. ఏంటి వాటికి డాక్టర్లు లేరు. ఏమైనా వస్తే వాటికి అవే డాక్టర్లు, అవే మందు చేసుకుంటాయి. మన వైద్యం కూడా పశువుల నుంచి పక్షుల నుంచి నేర్చుకున్నాం. పశువులు పక్షులు ఏం తింటున్నాయో చూసి నేర్చుకున్నాం. అవి జబ్బు చేసినప్పుడు ఏం తింటున్నాయో చూసి వైద్యం నేర్చుకున్నాం. అవి రెండు మనకు వైద్యం నేర్పినవి. అందుకేంటంటే ఆ డే లైఫ్ 24 అవర్స్ కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకుని మళ్ళీ మొన్నాడు మేలుకుని వెళ్ళే వరకు 24 అవర్స్ సైకిల్. ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఏం చెప్తారంటే బ్రహ్మీ ముహూర్తం అంటారు. అది అమృత గడియలండి. దానికి ఇంకా తిథులు, నక్షత్రాలు, వారాలు ఏముండవు. 3:30 నుంచి 4:30 మధ్యలో లేస్తే అది బ్రహ్మీ ముహూర్తం. ఇక వాళ్ళు అపర మేధావులు అవుతారు. మీరేం చేయక్కర్లే, లేస్తే చాలు. ఆ టైంలో లేస్తే చాలు. లెగడం అంటే అలారం పెట్టుకున్నాం, ఎవరినో లేపమానం కాదు. అలారం మన మైండ్లో ఉండాలి. అలారం పక్కన ఉండకూడదు. 2 గంటలకు పడుకున్నా 3:30 లెగాలనే మైండ్ మన అలారం సెట్ చేసుకుని లెగ్గలిగామనుకోండి, అది సహజంగా లెగడం. 3:30 నుంచి 4 లేస్తే మనం మాస్టర్ గారు అంత వాళ్ళం అవుతాం. వాళ్ళందరూ ఆ టైంలో లేచిన వాళ్ళే. 1 గంటకు పడుకున్నా, 2కు పడుకున్నా, 3:30కు లేచిపోయి మళ్ళీ దినచర్య స్టార్ట్ అయ్యేది. ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి సందర్భంలో ఉన్నా దినచర్య మిస్ అవ్వలేదు. 4:30 నుంచి 5:30లో లేగలడం కూడా మంచి టైమే. సూర్యోదయం కన్నా ముందు ఎవరు లేస్తారో వాళ్ళు అనుకుని నెరవేర్దండి. వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. ఆ డే అంతా బోల్డ్ టైం మిగిలిపోద్ది అనమాట. 5:30 లోపల లేస్తే ఏమో తెలుసండి, ఆ రోజు మీరు లేచి చూడండి. రేపే 5:30 లేచి చూడండి. ఆ రోజు మనం అనుకున్న కన్నా ఎక్కువ పనులు చేస్తాం, ఇంకా టైం మిగిలిపోద్ది. చిన్న లాజిక్ ఇది. ప్రకృతి ఆ లేచే టైం బట్టే మన డిస్నీ ఉంటుంది అనమాట, డిజైన్ ఉంటుంది. ఇక 5:30 తర్వాత నుంచి లేచే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, 5:30 లోపల లేస్తే ఎలా ఉంటుంది అంటే టైము మన వెనక, పనులు మన ముందు ఉంటాయి, పనులు మన వెనక ఉంటాయి, మనం చక్క పెట్టుకుంటాం. 5:30 లోపల లేస్తే 5:30 తర్వాత లేచామనుకోండి, పనులు ముందు ఉంటాయి, మనం పరిగెడుతుంటాం, ఏ పని అవ్వదు. ఒక థాట్ ఏంటో తెలుసా అండి, మనం రేపు ఏం చేద్దాం అనుకుంటాం కదా, లేక లేచాక ఏం చేయాలనుకుంటాం కదా, పలానా వ్యక్తిని కలాలి అనుకుంటాం. చిన్న ఎగ్జాంపుల్, పలానా వ్యక్తిని మనం కలాలనుకుంటాం. ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి. మనం వెహికల్లో లేదా ఆటో పట్టుకుని వెళ్ళాలో, బస్సులో వెళ్ళాలో, ట్రైన్లో వెళ్ళాలో, ఏదో ఒక డిజైన్ ఉంటుంది మనకి వెళ్ళడానికి, ట్రావెల్ చేయడానికి, అంతే కదా. అది మనం మైండ్లో ముందు అనుకుంటాం కదా, అంతేగా. రోడ్డు ఎక్కేం కదా. అంటే వెళ్ళడానికి ఎలా వెళ్ళాలనేది ఒక థాట్ ఉంటుంది మనకి. ఎప్పుడైతే మీరు వెళ్ళాలనే థాట్ పెట్టుకున్నారో వాడు ఆ టైంకి వస్తాడు మీకు ఎదురుగా. మీరు ఆ టైంకి వెళ్తారా, ఆ అన్న వ్యక్తి ఆ టైంకి ఉంటారు అక్కడ. ఇది ఆల్రెడీ ముందు డిజైన్ అయిపోతుంది. మీరు అనుకోగానే మీరు ఏదైనా సరే ఎనీ థాట్ రిజిస్టర్ అయిపోతుంది. ఈ పంచభూతాలు మీకు అరేంజ్ చేసేస్తాయి, డిజైన్ అయిపోతుంది. 6 గంటలకు వెళ్దాం అనుకుని ఏదో పనిలో పడిపోయి, అంటే లెగడం లేట్ అయిపోయో, ఇంకోటి అయిపోయో, ఏముంది అరగంట లేట్ అనుకోండి. అరగంట కాదండి, 6 నిమిషం లేట్ అయినా ఈ డిజైన్ డిస్టర్బ్ అయిపోద్ది. వెళ్ళిన వాడు ఉండడు. థాట్ ప్రాసెస్ ఇంపాక్ట్ అంత ఉంటుంది అనమాట అండి. సో అందుకని 6:30 సూర్యోదయం తర్వాత లేస్తే మనం రోజు పరిగెడతా ఉండాలి. ఇప్పుడు అందరం అలా లేస్తున్నాం కాబట్టి అందరూ పరిగెడుతున్నాం స్పీడ్ యుగంలో. మన టైం మిగలట్లేదు, ఏ పని చేయట్లేదు, ఏ పని అవ్వట్లేదు. అలాగని టైము అయిపోతుంది. ఎందుకు అవుతుందంటే చిన్న లాజిక్ అంతే. సూర్యోదయం ముందు లేస్తే మనం హ్యాపీగా ఉంటాం, పనులన్నీ అవుతాయి, లేదంటే ఇది అవుతాం. అలాగే ఆహారం విషయం, సూర్యుడు ఉండగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు మనం తినేసాం అనుకోండి, మనకు జబ్బు చేయదు. మన బాడీలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. ఎందుకంటే సూర్యుడు ఉండగా మన ఇంటెస్టైన్స్లో జఠరాగ్ని కరెక్ట్గా ఉంటుంది అనమాట. డైజెషన్ అయ్యే టైం అది సూర్యుడు ఉండగా మాత్రమే ఉంటుంది. సూర్యుడు అయిపోగానే ఈ సిస్టమ్ ఆగిపోతుంది. మళ్ళీ మనం లేస్తాం కదా, అప్పుడు మళ్ళీ అరగడం మొదలవుతుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే లేస్తామో సూర్యుడు వస్తాడో అప్పటి నుంచి మళ్ళీ డైజెస్ట్ అవ్వడం మొదలవుతుంది. అందుకని సూర్యాస్తమైన తర్వాత ద్రవాహారం తీసుకోవాలి. అది నీళ్ళో, జ్యూసో, పాలో, మజ్జిగో మీ ఇష్టం. ఆకలి వేసినా, దాహం వేసినా సూర్యాస్తమైన తర్వాత నీళ్ళు మాత్రం తీసుకోవాలి. లెగడం ఏం కదండి. ఇక పడుకోవడం దగ్గరికి వస్తే మీకు డివైన్గా చెప్పనా, ఫిజికల్ ప్లేన్లో చెప్పనా, ఎన్ని గంటలు పడుకోవాలనేది? ఇది డివైన్గా చెప్పనా, ఫిజికల్గా చెప్పనా? 2 చెప్తాను. ఫిజికల్గా అంటే 6 నుంచి 8 గంటలు చెప్తారు. 6 నుంచి 8 గంటలు పడుకోవాలంట మామూలుగా అయితే, అంతేనండి.
మామూలుగా సైంటిఫిక్గా 6 నుంచి 8 గంటలు పడుకోవాలి మనిషి అన్నవాడు. బాడీ రెస్ట్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ యాక్టివ్గా పనిచేస్తామని చెప్తారు. డివైన్గా చెప్పాలంటే మనం ఏదైతే సర్వీస్ చేద్దామని మనకు మైండ్లో గట్టిగా ఉందో అలాంటి మహానుభావులు మాస్టర్ గారు, అలాంటి మహానుభావులకి ఏంటంటే ఒక గంట పడుకున్నా వాళ్ళ చేసే పర్పస్కి వాళ్ళకి కావాల్సిన ఎనర్జీ వచ్చేస్తుంది. నిద్రని ఆకలిని జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. అదే నాకు నిద్రని ఆకలిని జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. వాళ్ళందరూ అలాంటి వాళ్ళ మహానుభావులు. మామూలుగా అయితే నిద్ర ఎంత ఉండాలని లేదు. మనం చేసే పని మంచిది, పర్పస్ మంచిది అయితే నిద్రతో సంబంధం లేదు, ఆకలితో సంబంధం లేదు. మనం ఎప్పుడు పడుకున్నా సరే ఆ 3:30కో 4:30కో 5:30కో ఒక టైం పెట్టుకుని లేసామనుకోండి, మనం నేచర్కి కనెక్ట్ అయి ఉన్నట్టే. అంటే ప్రకృతి దగ్గరగా జీవించడం, దూరంగా జీవించడం 2 రకాలు ఉంటాయి. ప్రకృతి దగ్గరగా జీవించడం అంటే ఏదో మారేమిల్లో అరకు అడవిలోనో ఉండడం కాదండి. మీరు హైదరాబాద్ సిటీలో 30 అంతస్తులు 38th ఫ్లోర్లో ఉన్నా సరే 5:30 లోపు లేచారంటే మీరు నేచర్ కనెక్ట్ అయినట్టే, ప్రకృతి దగ్గరగా జీవిస్తున్నట్టే. ఎర్లీగా లేస్తే చాలు. ఇప్పుడు హైదరాబాద్లో పక్షులకి అడవిలో పక్షులకి తేడా ఏముంటుందండి. అవి 5:30కి లేస్తాయి, 4:30కి లేస్తాయి, 4 గంటలు లేచిపోతాయి. హైదరాబాద్లో పక్షులు కూడా 4 గంటలు లేచిపోతాయి. ఈ వైజాగ్లో పక్షులు కూడా 4 గంటలు లేచిపోతాయి. సాయంత్రం 6 అయినా గుడ్డుకుపోతాయి. చారని వాడు ఎవడంటే మనిషి. ఆ లేచే టైం కరెక్ట్గా ఉందనుకోండి, మీరు పడుకునే టైం మీ ఇష్టం. అలాగే తినే టైం కరెక్ట్గా ఉండాలి. తినే టైము డే లైఫ్లో లేచే టైం కరెక్ట్గా ఉండాలి, 2 తినే టైం కరెక్ట్గా ఉండాలి.